తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నారు. మార్చి 2వ తేదీ వరకు ఏపీ మరియు తెలంగాణ డీసీసీలకు శిక్షణనివ్వనున్నారు. శిక్షణ కార్యక్రమాలకు ఇటు రాహుల్ గాంధీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సమకాలీన రాజకీయ అంశాలపైన శిక్షణ ఇవ్వనున్నారు. అనంతగిరి కొండల్లోనే ముమ్మరంగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏర్పాట్లను మొత్తంగా కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు అంటూ కూడా సమాచారం ఉంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ నెల 21వ తేదీ నుంచి డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ జిల్లా అధ్యక్షులకు, 2 తెలుగు రాష్ట్రాల జిల్లా అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ శిక్షణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాలు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించారు. అందులో భాగంగా ఇప్పటికే గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అనంతగిరి కొండల వేదికగా ఏపీ, తెలంగాణ జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నది. అయితే ఈ శిక్షణ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారని సమాచారం అనిపిస్తుంది. అయితే ఆయన ఈ నెల 21 లేదా 22 హాజరవుతారు, లేదా 10 రోజులు శిక్షణ కార్యక్రమాలు జరిగే రోజు ఏదో ఒక రోజు హాజరవుతారంటూ గాంధీ వర్గన్ భావాలు వెల్లడించాయి. ఇప్పటికే అయితే పార్లమెంట్ సమావేశాలు ఉండడం, రాహుల్ గాంధీ బిజీ ఉన్నా కూడా ఏదో ఒక రోజు మాత్రం నందిని ఏదైతే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల శిక్షణ కార్యక్రమాలకు ఆయన ఖచ్చితంగా హాజరవుతారంటూ ఇప్పటికే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఈ టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విడుదల చేశారు. మరోపక్క అక్కడ జరుగుతున్న పర్యవేక్ష పనులు, శిక్షణ ఇచ్చే ప్రదేశాన్ని సంస్థాగత నిర్మాణంతో పాటు సమకాలీన అంశాలపైన కూడా రాజకీయంగా శిక్షణ ఇవ్వన్నారు. అయితే ఈ తెలంగాణ, ఏపీకి సంబంధించిన 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు ఈ శిక్షణ కార్యక్రమాలలో ఏదైతే పార్టీని సంస్థాగత నిర్మించడం కాదు, సమకాలీన రాజకీయ అంశాల ఆధారంగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, రాబోయే రోజుల్లో ఎన్నికల సందర్భంగా టికెట్ పార్టీల కమిటీ నిర్మాణం కానీ అంటే ముఖ్యంగా చూసుకుంటే డీసీసీ అధ్యక్షుల పనితీరు పైన కూడా ఇటు హైకమాండ్ అసంతృప్తిగా ఉంది అంటూ వినిపిస్తుంది. అది ఎంత మేరకు నిజం ఉందంటారు? అమూల్య, దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులు నియమిస్తున్నారు. ఏదైతే గత కొన్ని ఏళ్లుగా డీసీసీలో పాతకుపోయిన నాయకులను పక్కనకు పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఈ కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నారు. దేశంలో 14 రాష్ట్రాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్ష శిక్షణ కార్యక్రమాలు పూర్తయినాయి. ప్రస్తుతానికి ఏదైతే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అయితే ఈసారి అనంతగిరి కొండల వేదికగా 2 రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల అధ్యక్షులకు శిక్షణ ఇవ్వన్నారు. అయితే డీసీసీలను క్రియాశీలకం చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఇక్కడ రాహుల్ గాంధీ సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమం కింద కొత్తగా డీసీసీ అధ్యక్షులు నియమిస్తున్నారు. ఈ డీసీసీ అధ్యక్షులు నియమించడమే కాకుండా సంస్థాగతంగా పార్టీని ఎలా నిర్మించాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపైన కూడా వాళ్ళు శిక్షణ ఇవ్వన్నారు. అయితే రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాలకు కూడా కొత్త డీసీసీ అధ్యక్షులు నియమించి శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తారు. అయితే రాహుల్ గాంధీ ఈ మార్చి 2వ తేదీ హాజరవుతారా, లేక ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ కార్యక్రమాలు మొదలైన రోజే హాజరవుతారా అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఆయన పార్లమెంట్ సమావేశంలో బిజీ ఉన్నా కూడా తాను హాజరవుతారంటూ టీపీసీసీ ఇప్పటికే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అమూల్య, అంటే ఇప్పుడు ఈ శిక్షణలో కూడా భాగంగా చూసుకుంటే స్థానిక సమస్యలపైన కూడా స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అమూల్య, డీసీసీ అధ్యక్షులకు పార్టీ నిర్మాణం, పార్టీ క్రియాశీలక నిర్మాణం, పార్టీ శిక్షణ కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ కార్యక్రమం, ఏదైతే పార్టీని ఎలా ముందుకు తీసుకోవాలి అనే అంశం పైన జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఉన్నారు. ఈ శిక్షణ కేవలం అంతతో కాకోకుండా ఏదైతే రాష్ట్రంలో పీసీసీతో పాటు డీసీసీలను బలోపేతం చేయడం,
ఏదైతే జిల్లా స్థాయిలో టికెట్లు ఎవరికి ఇవ్వాలి అనే మదింపు చేయడం అంశంలో కూడా డీసీసీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. టికెట్ల కేటాయింపుల్లో డీసీసీలతో పాటు పీసీసీలతో పాటు డీసీసీ అధ్యక్షుల డేటాను కూడా ఏదైతే డీసీ అధ్యక్షులు ఇచ్చిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ ఇప్పటికే రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షులకు కూడా ఒక వర్తమానం పంపారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు డీసీసీ పీసీసీ స్థాయిలో జరుగుతాయి. పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల కిందనే జిల్లా అధ్యక్షులు కానీ, మండలాధ్యక్షులు కానీ, గ్రామీణ స్థాయి కమిటీలు కానీ నియమించడం జరుగుతుంది. ఏదైతే ఈ కమిటీలు నియమించడం, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం గల ప్రధాన కారణం ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన అంశంగా పీసీసీ పరిగణిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఈ నెల 21వ తేదీ నుంచి డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నారు. మార్చి 2వ తేదీ వరకు కూడా ఏపీ మరియు తెలంగాణ డీసీసీలకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమాలకు ఇటు రాహుల్ గాంధీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం మరియు సమకాలీన రాజకీయ అంశాలపైన శిక్షణ నిర్వహించనున్నారు. అనంతగిరి కొండల్లో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఏర్పాట్లన్నింటినీ కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు.